Jesus said that Satan has come to steal and to kill and to destroy. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే సాతాను దొంగిలించడానికి నాశనం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడని. But he came to give us life and life more abundantly. అయితే ఆయన అంటే ప్రభువారు మనకి జీవం ఇచ్చుటకు ఆ జీవం సమృద్ధిగా అనుగ్రహించుటకు ఆయన వచ్చి ఉన్నారు. You read that in John chapter 10 and verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఈ సంగతి మనం చదువుతున్నాం. That is a very easy verse to remember. ఇది జ్ఞాపకించుకోవడానికి చాలా సులువైనటువంటి వాక్యం. John 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. And there it tells us what Satan has come to do, and there it tells us what Jesus has come to do. సాతాను ఏం చేయడానికి వచ్చినాడో, యేసు ప్రభు ఏం చేయడానికి వచ్చినారో ఈ సంగతులు ఈ వచనంలో మనకు తెలియజేస్తున్నాయి. We must be in no doubt about this. దీని గురించి మనం గమనం కలిగి ఉండాలి. The devil, everything he tells you is to steal something from your life and to destroy your life. అపవాది ఏమి చేసినా గానీ మీ జీవితంలో మరి మీ జీవితంలో నుండి దొంగలించడానికి మీ జీవితాన్ని నాశనం చేయడానికి చెప్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. And whatever Jesus has told us is to give us life and abundant life. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చెప్పారో అదంతా కూడా మనకి జీవం ఇవ్వడానికి, ఆ జీవము సమృద్ధిగా అనుగ్రహించడానికి ఆయన చెప్తుంటున్నారు. And we know that God speaks and the devil also speaks. మనం ఎరిగి ఉండవలసిన సంగతి ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాది కూడా మాట్లాడుతుంటున్నాడు. In Genesis chapter 1 you read that God spoke and all the world was created. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు మాట సెలవిచ్చినప్పుడు సర్వలోకముగా సృష్టించబడింది. And then in Genesis chapter 2 you read that God spoke to Adam. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదాముతో మాట్లాడిన సంగతి మనం చూస్తున్నాం. Then in Genesis chapter 3 you read that the devil came and spoke to Eve. మరి తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే అపవాది వచ్చి సాతాను వచ్చి హవ్వతో మాట్లాడినాడు. So God speaks and the devil speaks. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాది కూడా సాతాను కూడా మాట్లాడుతున్నాడు. And that we read in Genesis chapter 2 and chapter 3. ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఈ వివరాలను చదువుతాం. And all through the Bible we read about God speaking and the devil speaking. బైబిల్ అంతట్లోనూ కూడా దేవుడు మాట్లాడేది చూస్తున్నాం, అపవాది మాట్లాడేది కూడా చూస్తున్నాం. Now God could have destroyed the devil completely with one word. మరి ఒకవేళ దేవుడు ఒక్క మాటతో అపవాదిని సాతానుని పూర్తిగా నాశనం చేసి ఉండేవాడు. Because we may think Satan is doing so much harm, why doesn't God destroy him? ఎందుకంటే మనం అనుకుంటాం సాతాను ఎంత హాని కలుగు చేస్తున్నాడు కదా, దేవుడు ఎందుకు ఆయన పూర్తిగా నాశనం చేసేట్లేదని. Many times when you see all the problems that Satan has caused in your life and in your children, you wish God would destroy him. చాలా సార్లు మీ జీవితంలో గానీ మీ పిల్లల జీవితాల్లో గానీ అపవాది తీసుకుని వస్తున్నటువంటి విపత్తు నాశనం ఇదంతా చూస్తున్నట్టయితే దేవుడు తనను పూర్తిగా నాశనం చేసేయాలని మన మనసులో అనుకుంటున్నాం. But God is such a wonderful God that he can even use the devil for a good purpose. అయితే మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే అపవాదిని కూడా ఒక మంచి కార్యం చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు అపవాది ద్వారా. That means God can take an evil thing and turn it for a good purpose. అంటే దేవుడు ఒక దుష్టమైనటువంటి సంగతిని ఒక మంచి ఉద్దేశంతో మార్చివేయడానికి సమర్థుడు. So it is like fire. ఇది అగ్నిని పోలి ఉంటుంది. Is fire a good thing or a bad thing? ఈ అగ్ని అనేది నిప్పు మంచిదా చెడ్డదా? It's very difficult to say. చాలా కష్టంగా ఉందా చెప్పడం. If a house catches fire, it is a very bad thing. మన ఇంటికి నిప్పు అంటుకుంది అనుకోండి, అయ్యో ఇది చాలా చెడు జరుగుతుంది అనుకుంటాం మనం. The whole house is destroyed. ఎందుకంటే ఇల్లంతా కాలిపోతుంది. But at the same time, without fire, how can you cook your food in your kitchen? మరి అదే సమయంలో నిప్పు లేకపోతే అసలు మీరు వంట ఎలా చేస్తారు, భోజనం ఎలా వస్తుంది? So is fire a good thing or a bad thing? కనుక ఈ నిప్పు అనేది మంచిదా చెడ్డదా? You can use fire, which is a very bad thing, it destroys a house, but you can use it to cook your food. You can use it for good purposes. ఈ అగ్నిని చాలా కీడు చేయడానికి, నాశనం చేయడానికి, ఇల్లు తగలేయడానికి మీరు ఉపయోగించవచ్చు. అదే సమయంలో మీరు వంట చేసుకోవడానికి, భోజనం చేసుకోవడానికి మంచి ఉద్దేశంతో కూడా నిప్పుని మీరు ఉపయోగించుకోవచ్చు. You know this gold that some of you sisters are wearing around your neck? చూడండి, కొంతమంది సహోదరులు మెడలో బంగారం వేసుకుంటున్నారు. You know how they purify it? దాన్ని ఎట్లా శుద్ధి చేస్తారో, పవిత్రపరుస్తారో తెలిసినా? You cannot purify it with soap and water. ఏదో సబ్బుతోటి నీళ్లతో శుభ్రంగా కడిగితే అదేం శుభ్రం కాదు. They put it in the fire. దాన్ని అగ్నిలో వేస్తారు. So
What do you sisters who wear gold think? Is fire a good thing or a bad thing? కనుక బంగారం మెడలో వేసుకునే సహోదరులు అందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారు, నిప్పు మంచిదా కాదా? So God can use the devil also like that. కనుక దేవుడు అపవాదిని కూడా ఇట్లా ఉపయోగించుకోగలడు. Even if the devil comes to destroy like fire. అపవాది ఈ అగ్ని వలె నాశనం చేయడానికి వచ్చినప్పటికీ, when they dig gold from the ground, it is mixed with so many other metals. చూడండి, బంగారాన్ని భూమిలో నుండి తవ్వినప్పుడు అనేకమైనటువంటి ఇతర లోహాలతో మిశ్రమం అయిపోయి ఉంటుంది. And if there was no fire, you could not wear a gold chain round your neck. It will be mixed with iron and so many other metals. ఈ బంగారం అనేది ఇనుముతోనో ఇంకా రకరకాల లోహాలతో కలిసిపోయి మిశ్రమం అయిపోయి ఉంటుంది కనుక అగ్నితో దాన్ని శుద్ధి చేయకపోయినట్టయితే మీరు మెడలో వేసుకోవడానికి బంగారం ఉండదు. When you put it in the fire, అయితే దాన్ని అగ్నిలో వేసినప్పుడు all the other metals will melt away. మిగతా లోహాలన్నీ కూడా కరిగిపోయి వెళ్ళిపోతాయి. Then you get the pure gold. అప్పుడు మీకు శుద్ధి అయినటువంటి సువర్ణం బంగారం వస్తుంది. So there, a fire which is a bad thing has been used for a good purpose. అంటే ఇక్కడ చెడు ఉద్దేశించబడినటువంటి ఈ అగ్నిని కూడా మంచి ఉద్దేశం కొరకు వినియోగించుకోవచ్చు. So God also uses the devil like that. అట్లానే అపవాదిని దేవుడు ఇట్లా ఉపయోగిస్తూ ఉంటాడు. The devil has come to destroy. అపవాది నాశనం చేయడానికి వస్తున్నాడు. And he creates a lot of trouble for us. మనకి ఎంతో కష్టాన్ని కలిగిస్తాడు. And God allows us to get into that fire of so many troubles caused by the devil. మరి అపవాది కలిగించే అనేకమైనటువంటి కష్టాలు శ్రమల్లో ఆ అగ్నిలో పడేట్టు దేవుడు అనుమతించి, fire of persecution. చూడండి, అగ్ని లాంటి హింసలు. And he purifies us like gold in that fire. మరి ఆ అగ్నిలో మనలను బంగారాన్ని శుద్ధి చేసినట్టుగా దేవుడు శుద్ధి చేస్తున్నాడు. And so we become purer. తద్వారా మనతో శుద్ధి అయిన వాళ్ళ, పవిత్రమైన వాళ్ళు అయిపోతాం. So God has used the devil to purify us. అంటే దేవుడు అపవాదిని మనల్ని శుద్ధీకరించడానికి వాడుకుంటున్నాడు. By tempting us and troubling us. మనల్ని శోధించడం ద్వారా, మనల్ని కష్టపెట్టడం ద్వారా. So God is, when the devil comes like a roaring lion, కనుక ఈ దయ్యం అపవాది గర్జించు సింహం వలె వస్తాడు. that makes us cling closer to God. అదేం చేస్తుందంటే దేవుని గట్టిగా మనం హత్తుకుని పట్టుకోవడానికి సహాయపడుతుంది. Is that a good thing or a bad thing? కనుక ఇది మంచిదా చెడ్డదా? So God uses the devil for something good. కనుక ఏదో ఒక మంచి కార్యం కోసమే దేవుడు అపవాదిని ఉపయోగిస్తున్నాడు. God is so almighty. దేవుడు ఎంతో సర్వశక్తిమంతుడు. He can use bad things for a good purpose. చెడ్డ వాటిని కూడా మంచి ఉద్దేశం కొరకు ఆయన ఉపయోగిస్తున్నాడు. Okay, let me ask you a question. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. Is a snake, చూడండి, పాము ఉంది, is it good or bad? మంచిదా చెడ్డదా? See, now we have begun to think whether it is a good thing or a bad thing. ఇప్పుడు మీకు చాలా ఆలోచన వస్తుంది, పాము మంచిదా చెడ్డదా ఏం చెప్పాలి. But when you think of a snake, you automatically want to kill it. You don't think there's anything good in us. పాము అని కనపడగానే వెంటనే ఎలా చంపాలని ఆలోచిస్తారు, కానీ ఇది మంచిదా చెడ్డదా అని ఇప్పుడు మీరు ఆలోచించారు. Okay, you can say fire, that may be good because you can cook the food, you can purify the gold. ఒకవేళ మీరు అనుకోవచ్చు అగ్ని అంటే ఇది ఏదో బంగారం శుద్ధి చేయడానికి బాగానే ఉంది, వంట చేసుకోవడానికి కూడా బాగానే ఉంది, కనుక అగ్ని మంచిదని మీరు అనుకోవచ్చు. What about a snake? మరి పాము సంగతి ఏంటి? Can anything good come from a snake? అసలు పాములో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? Now I'll tell you a story. మీకు కథ చెప్తాను. There was a man who started, a Christian brother who started doing a business. ఒక క్రైస్తవ సహోదరుడు ఒక వ్యాపారం చేస్తూ ఉండేవాడు. And he was very active in the church. సంఘంలో కూడా ఆయన చాలా చురుకుగా కార్యకలాపాల్లో ఉండేవాడు. But as his business became, God blessed his business, it became better and better and bigger, he had no time to come for the meeting. అయితే దేవుడు ఆయన వ్యాపారాన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే అభివృద్ధి పొంది విస్తరించి ఎంతో అధికమైపోయింది. చివరికి దేవుడి మందిరానికి రావడానికి ఆయన సమయం దొరకట్లేదు. And the elder brother would go and visit him and say, come for the meeting. పెద్దలైన సహోదరులు ఆయన దర్శించి, అయ్యా మీరు కూటానికి రండి అని పిలుస్తున్నారు. He'll say, yes, I'll come, but he'll never come. ఆయన అంటున్నాడు, వస్తానండి అంటున్నాడు, కానీ ఎప్పుడు రావట్లేదు. Even on Sunday he had to keep his business open. ఆదివారం కూడా వ్యాపారం తెరిచి ఉంచుతూ ఉండేవాడు. See, that is a big danger when God blesses us and makes us rich. చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించి ధనికులను చేస్తే ఇదొక ప్రమాదం వచ్చి పడుతుంది. That we tend to forget about God. దేవుడి గురించి మర్చిపోవడానికి శోధించబడతాం. And we become taken up with the money. తద్వారా ఇక డబ్బులోనే మునిగిపోయి ఉంటాం. So for 6 months he never came to the church after that because he was so busy making money. ఆయన డబ్బు సంపాదించడంలో ఎంత పని కలిగి ఉన్నాడంటే 6 నెలల పాటు అసలు మందిరానికి రాలేదు. The elder brother would visit him. He'll say, I'll come, but he'll never come. పెద్దలైన వాళ్ళు దర్శిస్తున్నారు, రండి అంటున్నారు, ఆయన వస్తాను అంటున్నాడు, కానీ ఎప్పుడు రావడం లేదు. So he had 3 sons. ఆయనకు 3 కుమారులు ఉన్నారు. And one day this little boy was in the field and one snake bit him. ఒక రోజు ఆయన చిన్న పిల్లవాడు
పొలంలో ఉంటే ఒక పాము వచ్చి కరిచింది. Very poisonous snake. చాలా విషపూరితమైన And సర్పం అది. that child was about to die. ఇంకా బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా They ఉన్నాడు. took him to the hospital. హాస్పిటల్ తీసుకెళ్లారు. And the doctor said, there is no hope. డాక్టర్ గారు అన్నారు ఇంకేం లాభం లేదండి అన్నారు. So now what to do? ఇప్పుడు ఏం చేయాలి? So he telephoned the elder brother and said, please come and pray. మరి పెద్దలైన వారికి ఫోన్ చేసి అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. So the elder brother came. ఆ పెద్దలు వచ్చారు. He was a wise man. ఆయన చాలా తెలివైన వాడు. He prayed like this. ఆయన ఇట్లా ప్రార్థన చేశాడు. He said, Lord, we thank you for this snake. ప్రభువా ఈ పామును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Because for 6 months I tried to make them think about you, I did not succeed. ఎందుకంటే 6 నెలల పాటు ఈయన దేవుని గురించి ఆలోచించేట్టు నేను ప్రయత్నం చేస్తున్నా గానీ ఆ విషయంలో నేనేమీ సఫలం కాలేదు. But what I could not do in 6 months, this snake has done in 1 minute. 6 నెలల్లో నేను ఏమైతే చేయలేకపోయానో ఈ పాము ఒక్క నిమిషంలో చేసేసింది. Now they are thinking about you. ఇప్పుడు ఆయన దేవుడి గురించి నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. Now please send 2 more snakes to bite the other 2 sons. ప్రభువా ఇంకో 2 పాములు పంపించి ఇంకా ఇద్దరు కుమారులను కూడా కరిచేట్టు చేయన్నాడు. And 2 big snakes to bite the father and mother. మరి ఈ 2 పెద్ద పాములు తండ్రిని తల్లిని కరిస్తే So that they will always think about you. గనుక వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను గురించి ఆలోచిస్తుంటారు. And never forget about you. నిన్ను గురించి అసలు ఇంకా మర్చిపోరు. And then heal them. అప్పుడు వారిని స్వస్థపరచు. So some people, when they are going away from God, God has to allow a snake also to bite them so that they turn to Him. చూడండి కొంతమంది దేవుడిని విడిచిపెట్టి ఇలా దూరంగా వెళ్ళిపోతున్నట్టయితే దేవుడు పామును పంపించి కరిచి వాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు కూడా చేయగలడు. Even in the Old Testament, you read in Numbers chapter 14 that God allowed fiery snakes to bite the Israelites so that they will think about Him. పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో దేవుడు విషపూరితమైనటువంటి సర్పాలను పంపించి వాళ్ళని కరిచేట్టు వాళ్ళ దేవుని వైపు తిరిగేట్టు చేశాడు. Because they were not thinking about Him. ఎందుకంటే వాళ్ళు దేవుని గురించి తలంచలేదు. God was giving them manna and water and they forgot about. మరి దేవుడు వాళ్ళకి మన్నాను ఇస్తున్నాడు, నీళ్లు ఇస్తున్నాడు, అన్ని ఇచ్చాడు, వాళ్ళు మర్చిపోయారు దేవుడిని. They were not thinking seriously about obeying God. ఇంకా దేవునికి విధేయత చూపించే విషయంలో వాళ్ళు తీవ్రంగా ఆలోచించట్లేదు. God sent fiery snakes. కానీ దేవుడు తాపకరమైన సర్పాలను పంపాడు. All the people were dying. ఇక ప్రజలందరూ చచ్చిపోతున్నారు అక్కడ. Then they prayed. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. Okay, now you can answer my question. ఇప్పుడు నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరు. Are snakes good or bad? ఇప్పుడు పాములు మంచివా కాదో చెప్పండి. See how God can use snakes also to make people turn to Him. చూడండి మనుషులు దేవుని వైపు తిరగడానికి దేవుడు పాములు కూడా ఎట్లా ఉపయోగించుకుంటాడు చూడండి. See cancer for example. It is a very bad disease. చూడండి క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన రోగం. But when some people get cancer, they turn to God in prayer. అయితే కొంతమందికి క్యాన్సర్ రోగం వచ్చినప్పుడు పూర్తిగా దేవుని వైపు తిరిగిపోయి ప్రార్థనలో వచ్చేసారు వాళ్ళు. And I know people who would never have come to God if they did not get cancer. నేను కొంతమందిని ఎరుగుతున్నాను క్యాన్సర్ రోగం రాకపోతే వాళ్ళు అసలు ఎప్పుడు దేవుని దగ్గర వచ్చి ఉండేవాళ్ళు. But when they got cancer, then they began to pray. అయితే వాళ్ళ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ క్యాన్సర్ రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించారు. And they got saved. వాళ్ళకి రక్షణ దొరికింది. So is cancer a good thing or a bad thing? కనుక ఇప్పుడు చెప్పండి క్యాన్సర్ రోగం మంచిదా కాదా? When you go to heaven, మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు you'll meet so many people there. మీరు అనేక మంది ప్రజలు కలుసుకుంటారు. Who say I got saved because I got cancer. వాళ్ళు చెప్తారు కొంతమంది నాకు క్యాన్సర్ రోగం వచ్చింది కనుక నేను రక్షణ పొందాను. Another person will say I got saved because one snake bit me. ఒక ఆయన ఇంకొక ఆయన అంటాడు నన్ను పాము కరిచింది కనుక నేను రక్షణ పొందాను అంటాడు. So we will find in heaven so many things which we call evil on this earth. God used it to bring people into heaven for eternity. కనుక మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఈ సత్యాన్ని కనుగొంటాం. ఈ లోకంలో అనేక మంది ప్రజలు వేటినైతే కొన్ని కీడు దుష్టమైనవి చెడ్డమైన అనుకున్నారో అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు మార్చాడు. See how wonderful God is. చూడు మా దేవుడు ఎంత అద్భుతకరమైన దేవుడు. He can take the evil thing and turn it into a good thing. చెడ్డ దానిని కూడా మనకు మేలుకరంగా చేసేటటువంటి దేవుడు మన దేవుడు. That's a wonderful thing that God can do. ఎంతో అద్భుతకరమైనటువంటి సంగతి మన దేవుడు చేశాడు. He can turn a bad thing into a good thing. ఒక చెడ్డదానిని మంచి విషయంగా ఆయన మార్చేయగలడు. And that is why He has not destroyed the devil. అందుకొరకే ఆయన అపవాదిని నాశనం చేయలేదు. See, in the Old Testament, I'll give you an example. మరి పాత నిబంధనలో మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. We read in the book of Job, in the Old Testament, యోబు గ్రంథంలో that there was a very God-fearing man in the Old Testament called Job. పాత నిబంధన గ్రంథంలో యోబు అనేటటువంటి దైవభక్తి కలిగినటువంటి ఒక మనుషుడు ఉండేవాడు. He was the best God-fearing man in the whole world. లోకమంతట్లో కూడా ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉండేవాడు. Now today
we don't know who is the most God-fearing man in the world. మరి ఈ దినాన్ని లోకమంతట్లోనూ కూడా భయభక్తులు కలిగి ఉండే వ్యక్తి ఎవరో మనకు తెలియదు. God knows, but we don't know. దేవునికి తెలుసు కానీ మనకు తెలియదు. But in Job's day, అయితే యోబు నివసించినటువంటి దినాల్లో we know definitely ఖచ్చితంగా మనకు తెలుసును that Job was the most God-fearing, upright man in the whole world. సర్వ లోకములోనూ కూడా యోబు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి How do we know that? ఎట్లా తెలుసు మనకిది? Because God himself gave a certificate about him in Job chapter 1 verse 8. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడే ఈ విషయాన్ని ధృవీకరించి పత్రం ఇచ్చాడు. One day the devil came before God. ఒక రోజు అపవాది దేవుని ముందుకు వచ్చినాడు. And the devil said to God, అపవాది దేవునితో చెప్పాడు. and the Lord said to Satan, verse 7, where are you coming from? 7వ వచనంలో యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, And you know what Satan said? సాతాను ఏం చెప్పాడు తెలుసునా? I am coming from roaming about the earth and walking around on it. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. So where is the devil? కనుక ఎక్కడున్నాడు అపవాది? Is he in hell? నరకంలో ఉన్నాడా? Some people think Satan is in hell. కొంతమంది అనుకుంటారు సాతాను నరకంలో ఉన్నాడు. No. కాదు. You know where Satan is? సాతాను ఎక్కడున్నాడో తెలిసినా? It says here he is walking around the earth. ఇక్కడే తిరుగులాడుతున్నాడు. What is he doing walking around the earth? ఏంటి భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఏం చేయాలని He చూస్తున్నాడు? is trying to tempt people to destroy God-fearing people. మరి ప్రజలను శోధించడానికి దైవభక్తి కలిగినటువంటి వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటున్నాడు. So God asked him, కానీ దేవుడు ఆయన అడిగాడు, okay, you walked around the earth and you've seen all the people. సరే నువ్వు భూమి అంతటా సంచరిస్తున్నావు కదా, ప్రజలందరినీ చూసావు కదా, Have you gone to the land of Uz? నువ్వు ఊజు దేశానికి వెళ్ళావా? Yes, he has gone to the land of Uz. అవును, ఊజు దేశానికి కూడా వెళ్ళాడు. Have you seen my servant Job in the land of Uz? అక్కడ ఊజు దేశంలో నా సేవకుడైనటువంటి యోబుని నువ్వు చూసావా? Such a perfect, upright man. He will not listen to you. He doesn't do any evil to anybody. ఎంత యథార్థపరుడు, ఎంత నీతి కలిగినటువంటి వాడు, అసలు నువ్వు చెప్పే మాటలు ఎప్పుడు వినడు, నీ వైపు తిరగడు. He is blameless and upright. అతడు నిందారహితుడు, యథార్థవర్తనుడు. And Satan said, yes, I know him. సాతాను అన్నాడు, అవును నాకు తెలుసు ఆయన గురించి అన్నాడు. The Lord can ask the devil, did you go to Kakinada? ప్రభు అపవాదిని అడుగుతాడు, కాకినాడ వెళ్ళావా నువ్వు అని. Yes, he says, I went to Kakinada and I saw all the believers in Kakinada also. అపవాది అంటాడు, అవును నేను కాకినాడ వెళ్ళాను, అక్కడ ఉన్న విశ్వాసులందరినీ కూడా నేను చూశానంటాడు. What did you see? ఏంటి తను చూసింది? What is the devil going to say? అపవాది ఏం చెప్పిన అంటున్నాడు? I hope there are some God-fearing people here. మరి ఇక్కడ కొంతమంది దైవభక్తి కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. Because the Lord could say about Job, have you seen a man like that? ఎందుకంటే దేవుడు అపవాదితో చెప్తున్నాడు, యోబు వంటి మనుషుడిని నువ్వు చూసావా అని. God could not say that about many people. అనేక మంది ప్రజల గురించి ఆయన చెప్పలేదు. He could not say that about Job's wife. యోబు భార్యని గురించి కూడా చెప్పలేదు. He could not say that about Job's children. లేకుంటే యోబు పిల్లల గురించి కూడా ఆయన చెప్పలేదు. He could not say that about many people. లేకుంటే అనేక మంది ప్రజలు అక్కడ ఉన్నారని One man he could say. అయితే ఒక్క మనిషిని గురించి చెప్తున్నాడు. You know that God is also looking in every town for somebody like Job today. దేవుడు ప్రతి పట్టణంలోనూ కూడా యోబు వంటి వ్యక్తి ఎక్కడున్నాడని ఆయన చూస్తూ ఉంటున్నాడు. So that he can tell the devil. తద్వారా అపవాదితో చెప్పడానికి. Okay, you went to Kakinada. సరే నువ్వు కాకినాడ వెళ్ళావు కదా, You saw all the churches. అక్కడ ఉన్న సంఘాలన్నీ చూసావు. Okay, many of them are in a bad condition. సర్లే వారిలో చాలా మంది చాలా చెడు పరిస్థితిలో ఉన్నారు. Many of the believers are half-hearted and they are fighting with each other. మరి కొంతమంది చాలా మంది విశ్వాసులు కూడా ఏదో సగం హృదయంతో నేను వెంబడిస్తున్నారు, ఒకరితో ఒకరు పోట్లాడుతున్నారు. కానీ did you see that man in Kakinada, that one man? కాకినాడలో ఆ ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన చూసావా? Or that one sister? లేకుండా ఒక సహోదరుని చూసావా? She is different. ఆమె వేరే విధమైన వ్యక్తి. He is different. అతను వేరే విధమైన వ్యక్తి. He is not like all the other believers. వేరే ఇతర విశ్వాసులా లేడతను. He is an upright man. అతను ఎంతో యథార్థపరుడు. He doesn't cheat anybody. ఎవరిని మోసం He చేయట్లేదు. is a very humble man. ఎంతో దీనుడు. He is a God-fearing man. దైవభక్తి కలిగినవాడు. Think if God can boast about you like that to Satan. సాతాను దగ్గర దేవుడు ఈ విధంగా నిన్ను గురించి అతిశయంగా మాట్లాడగలడు. See, what did he use people in your assembly giving you a good recommendation? మరి చూడండి, మీ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రజలు మంచి సిఫారసు చేస్తున్నారు అనుకోండి మీ గురించి. You know, your elders think you're a good sister, you're a good brother. మరి మీ సంఘంలో ఉన్న పెద్దలు అనుకుంటారు నువ్వు చాలా మంచి సహోదరుడు అని, మంచి How సహోదరుడు. much do the elders see your private life? అయితే మీ అంతరంగిక జీవితాన్ని, రహస్య జీవితాన్ని ఎంతమంది పెద్దలు చూడగలరు? Those elders don't know how you live at home and how you speak to your husband or wife at home. మీరు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారో, నీ భార్యతో ఎలా మాట్లాడుతున్నావో, నీ భర్తతో ఎలా మాట్లాడుతున్నావో సంఘ But the devil sees everything. అయితే అపవాదాన్ని చూస్తాడు.
The devil sees everything in your private life. నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఉన్న సంగతులన్నీ అప్పాలు చూస్తాడు. When God can boast about a man to Satan, సాతాను దగ్గర దేవుడు ఒక వ్యక్తిని గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు, that means God has seen that every area of that man's life he is upright. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ మనుషుని యొక్క జీవితం అంతట్లోనూ కూడా వ్యక్తిగతమైన జీవితంలో కూడా యథార్థవంతుడుగా ఉన్నట్టు దేవుడు చూశాడు. Whichever village or town you come from, కనుక నీవు ఏ గ్రామాన్ని నుంచి వచ్చినా ఏ పట్టణానికి వచ్చినా this must be your prayer. ఇది నీ ప్రార్థనగా ఉండాలి. God, దేవా make me like Job, నన్ను యోబు వలె చెయ్యి, that you can boast about me to Satan, తద్వారా నన్ను గురించి నీవు సాతాను దగ్గర ఎట్లా అతిశయంగా that మాట్లాడావు. I am an upright man, నేను యథార్థవంతుడిగా ఉన్నాను, that my conscience is always clear, నా మనస్సాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉంది, that I am always quick to humble myself, నేను ఎప్పుడు కూడా నన్ను నేను తగ్గించుకోవడానికి సిద్ధంగా that ఉన్నాను, I fear God and so I'll never do anything wrong. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కనుక ఏ తప్పు చేయట్లేదు, I never harm anybody, నేను ఎవరికి ఏ హాని చేయలేదు, always seek to do good to other people, ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేయడానికే చూస్తున్నాను, no backbiting, no gossiping, ఇతరుల గురించి నేను చెడుగా చెప్పడం that కానీ I కొంచెం always చెప్పడం కానీ లేదు, speak kindly to my husband or wife. ఎల్లప్పుడూ నా భార్యతో గాని భర్తతో గాని దయగా మాట్లాడుతున్నాను. God, make me like that, దేవా నన్ను అట్లా చెయ్యి, so that you, when you look around the world and you come to my town, you can boast about me to తద్వారా Satan. లోకమంతట్లోనూ కూడా నువ్వు చూసి మా పట్టణానికి వచ్చినప్పుడు నన్ను గురించి That సాతానుతో నువ్వు మంచిగా God చెప్పావు. can say about one man, కనుక దేవుడు ఒక మనుషుడు, there is a man, అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, upright, ఆ యథార్థవంతుడు, he does not love money, డబ్బును ప్రేమించట్లేదు, he loves me, నన్ను ప్రేమిస్తున్నాడు, he lives pure, ఎంతో పవిత్రంగా ఉన్నాడు, his mind is pure, తన మనసు his కూడా heart is pure, తన హృదయం పవిత్రంగా he ఉంది, does not hate anybody, ఎవరిని he ద్వేషించలేదు, forgives all his enemies, తన శత్రువుల్ని he క్షమిస్తున్నాడు, is good to people, ప్రజలకు మంచివాడు, and he is upright. ఎంతో యథార్థవంతుడు. If God can say that about you, that is the best certificate you can get in the world. దేవుడు నిన్ను గురించి ఇట్లా చెప్పగలిగినప్పుడు లోకమంతట్లోనే నీకు శ్రేష్టమైనటువంటి That సర్టిఫికెట్ ఇదే. is better than BSc or MTech or PhD or anything. అది బిఎస్సి కంటే ఎంటెక్ కంటే పిహెచ్డి కంటే ఈ సర్టిఫికెట్ అన్నిటికంటే మించిపోయిన సర్టిఫికెట్. That is what I desire. అదే నేను కోరుతున్నాను. I want God to certify about me నన్ను గురించి దేవుడు ఇట్లా చెప్పాలని నేను కోరుతున్నాను. to the devil. అపవాదితో There is a man, ఒక మనుషుడున్నాడు, you cannot make him bow down to you. మరి నీకు తల వంచేట్టుగా అతను చేయలేవు, You cannot make him yield to your temptation. నీ శోధనలకు లొంగేట అతను చేయలేవు. You can do that with other people, but you can't do it with him. వేరే వాళ్ళ విషయంలో నువ్వు చేయొచ్చు కానీ ఈయన విషయంలో నువ్వు చేయలేవు. That is my desire. అది నా కోరికే, And I hope that is your desire అది also. మీ కోరికకు కూడా ఉండాలని నేను నిరీక్షిస్తున్నాను. You must have a longing. మీరు దాని విషయమై కోరిక కలిగి God, make me a man, a woman like that. దేవా నన్ను అటువంటి పురుషుడిగా చెయ్యి, అటువంటి స్త్రీగా చెయ్యి. You young boys and girls, యవన బాలురు యవన బాలికలు, this must be your desire. ఇది మీ కోరికగా ఉండాలి. That God can find in you an upright young man, woman, దేవుడు మీలో యథార్థవంతుడైనటువంటి యవనస్తుడు, యథార్థవంతుడైన యవనస్తురాలుగా చూడాలి. not ashamed of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు అంటే సిగ్గుపట్టం కాదు, 100% honest, 100% యథార్థంగా ఉండాలి. always ready to humble yourself, ఎల్లప్పుడూ నువ్వు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. hating nobody, loving everybody, ఎవరిని ద్వేషించకూడదు, అందరిని ప్రేమించాలి. studying the word of God, దేవుని వాక్యాన్ని చదవాలి, resisting the devil in every temptation. అన్ని శోధనలోనూ అపవాదిని ఎదిరించాలి. That is a great challenge that comes to us from Job chapter 1 verse 8. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో ఇది మహా గొప్ప సవాలుగా మన ముందుకు వస్తుంది. But we see in the book of Job యోబు గ్రంథంలో మనం ఏదో చూస్తున్నామా, that even though he was the most perfect, upright man in the world, ఆయన లోకమంతట్లోనూ కూడా ఎంతో యథార్థవంతుడు నీతిపరుడైనప్పటికీ he got the maximum trouble that anybody got in the whole world. సర్వ లోకములోనూ ఎవరికన్నా కష్టాలు వస్తే అన్నిటినీ మించిపోయినటువంటి కష్టాలు ఈయనకు వచ్చి పడ్డాయి. Now we think that if you are a God-fearing, upright man, you will never have any problem. మీరు అనుకుంటారు యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఉంటే అసలు ఇంకా సమస్య ఉండదు నాకు అనుకుంటారు. That's not true. అది సత్యం కాదు. The more God-fearing and upright you are, the more the world will hate you. నువ్వు ఎంత దైవభక్తి కలిగి ఉంటావో, ఎంత నీతి వర్తనుడిగా ఉంటావో అంతగా లోకం నిన్ను ద్వేషిస్తుంది. Who was the most holy man that walked on the earth? ఈ భూమి మీద నడిచినటువంటి వారిలో అతి పరిశుద్ధులైనటువంటి వ్యక్తి ఎవరు? Who? ఎవరు? Jesus. యేసు ప్రభు. And the world hated him more than anybody else. ఎవరికంటే కూడా అధికంగా ఆయన లోకం ద్వేషించింది. And the devil troubled him more than anybody else. ఎవరిని శ్రమ పెట్టిన దానికంటే యేసు ప్రభువుని ఎక్కువ శ్రమ పెట్టింది. And they killed him in the most wicked way that anybody was killed in this world. ఈ లోకంలో ఎవరు చంపబడిన దానికంటే కూడా అధికమైన క్రూరమైన విధానంలో ఆయన చంపారు. He was the most upright man and he suffered the most. ఆయన ఎంతో యథార్థవంతుడు, ఎంతో అధికంగా ఆయన శ్రమ పడ్డాడు. So we learn something.
కనుక దీని గురించి మనం ఇది What about Paul? పౌలు సంగతి ఏమిటి? Paul was the greatest Christian in that first century. మరి పౌలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి మహా గొప్ప క్రైస్తవుడు. He was the mightiest apostle. ఆయన అపోస్తలుల్లో ఎంతో గొప్పవాడు. And yet he got 195 stripes on his back. అయినప్పటికీ ఆయన వీపు మీద 195 దెబ్బలు కొట్టారు. 3 times they stoned him, almost killed him. 3 సార్లు ఇంచుమించుగా ఆయన చంపేసినట్టుగా He రాళ్ళు was కొట్టారు. imprisoned so many times. అనేక పర్యాయాలు చెరసాల్లో పెట్టారు. He faced so many dangers in his life. తన జీవితంలో అనేకమైన ప్రమాదాలు ఎదుర్కొన్నాడు. Why? ఎందుకు? Because he was a very upright man. ఎందుకంటే అతను చాలా యథార్థవర్తనుడు. See, when we live upright like that, మనం ఈ రీతిగా యథార్థవర్తనులుగా జీవిస్తే the world will not love us. లోకం మనల్ని ప్రేమించదు. And the devil also will not love us. అపవాది కూడా మనల్ని ప్రేమించదు. So, don't think that if you live a very upright life, you will have no problems. మీరు చాలా యథార్థవర్తనులుగా జీవించినట్టయితే మీకు అసలు సమస్యలే ఉండవని మాత్రం అనుకోవద్దు. But you don't have to be afraid of those problems. అయితే ఆ సమస్యల గురించి మీరు భయపడక్కర్లేదు. Those problems will be like the fire that purifies the gold. ఈ సమస్యలన్నీ ఎలా ఉంటాయంటే బంగారాన్ని శుద్ధి చేసేటటువంటి అగ్ని మాదిరిగా ఉంటాయి. And that is how we see how God used the devil to purify Job. ఈ రీతిగా యోబును శుద్ధి చేయడానికి పవిత్రపరచడానికి దేవుడు అపవాదిని ఎట్లా వాడుకున్నాడో మనం చూస్తాం. And God will use all the trials that come in your life also to purify you. మీ జీవితంలో వచ్చేటటువంటి శ్రమలన్నిటి ద్వారా కూడా దేవుడు మిమ్మల్ని పవిత్రపరచడానికే చేస్తున్నాడు. God has taken me through many trials in my life. నా జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి శ్రమలు కూడా నన్ను తీసుకెళ్లాడు. I am not going to tell you all of them because most of these things must be kept secret. అవన్నీ నేను మీతో చెప్పలేను, ఎందుకంటే వాటిలో చాలా వరకు వాటిని గుప్తంగా ఉంచాలి. But I remember in the early years when I was serving the Lord, అయితే నేను ప్రభువుని సేవిస్తున్నటువంటి ప్రారంభ దినాల్లో my wife and I went through lot of poverty. నేను నా భార్య ఎంతో పేదరికం గుండా వెళ్ళాం. We did not even have money to rent a house. ఒక ఇల్లు అద్దె తీసుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. We sometimes did not have enough money to buy clothes for our children. కొన్నిసార్లు మా పిల్లలకు వస్త్రాలు బట్టలు కొనడానికి కూడా చాలంత డబ్బు మాకు లేదు. But it was good for us. అయితే అది మాకు మంచిదే, because we were serving the Lord. ఎందుకంటే ప్రభువుని సేవిస్తున్నాం. It's not like that today. God has blessed us in many ways today. మరి మా ఈ దినాన మా పరిస్థితి అట్లా లేదు. అనేక రీతిలుగా ప్రభువు మమ్మల్ని దీవించాడు. In the early days, ప్రారంభ దినాల్లో, that is I'm talking about more than 30 years ago, అంటే 30 సంవత్సరాలకు ముందు సంగతి చెప్తున్నాను. that was good for us. అది మాకు మంచిదే. We go through those trials. మేము ఆ శ్రమల గుండా వెళ్ళాం. And we had so much opposition and difficulties from relatives and other believers. And మాకు బంధువుల ద్వారా, ఇతర విశ్వాసుల ద్వారా అనేకమైనటువంటి ఎదిరింపులు వచ్చాయి. So many false accusations and false stories. అనేకమైనటువంటి తప్పుడు నేరాలు, తప్పుడు కథలు మా మీద చెప్పుకున్నారు. And I remember when I was a young man, Brother Buxing taught me one thing. నా జ్ఞాపకం ఉంది, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు సోదరుడు బక్సింగ్ గారు నాకు ఒకటి నేర్పించారు. He said, when people speak evil about you, just keep quiet. ఆయన అన్నారు, ప్రజలు నీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు మాత్రం నువ్వు మౌనంగా ఉండాలి. Don't fight with them. వాళ్ళతో మళ్ళీ తిరిగి నువ్వు పోట్లాడద్దు. God will fight for you. దేవుడే నీ పక్షంగా పోట్లాడతాడు. I learned that from him when I was a very young man. నేను చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడు బక్సింగ్ గారి ద్వారా ఈ పాఠం నేర్చుకున్నాను. And I have followed that. నేను దాన్ని అనుసరించాను. I don't fight with people who say things about me. నా గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నేను వాళ్ళ మీద ఏం పోట్లాడను. I have seen over a period of time God will deal with them. నేను చూశాను, దినాలు గడిచే కొలది దేవుడే వాళ్ళని సంధిస్తాడు. I don't have to fight with them. నేను వాళ్ళతో పోరాడవలసిన పని లేదు. Because God will deal with them. ఎందుకంటే దేవుడే వాళ్ళని సంధిస్తాడు. My duty is forgive them, release them. అయితే నా కర్తవ్యం ఏమిటంటే వాళ్ళని క్షమించాలి, వదిలేదు. But I want to tell you this. అయితే ఇది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. If you want to be a true servant of God, మీరు నిజమైనటువంటి దైవదాసుడిగా ఉండాలంటే you have to go through many trials and difficulties. అనేకమైనటువంటి పరీక్షలు గుండా, కష్టాల గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది. Then only you can have a ministry. అప్పుడే మీరు పరిచర్యను కలిగి ఉండగలరు. I'll tell you something. నేను ఒకటే సంగతి చెప్తాను. Everything that I speak, నేను మాట్లాడే ప్రతిదీ కూడా, whatever I speak in a message, నేను ఏదైతే వర్తమానంలో చెప్తున్నానో, through many 40 years God has worked it into my life. 40 సంవత్సరాలుగా ఇవన్నీ కూడా దేవుడు నా జీవితంలో చేసినటువంటి పనులే అనుభవపూర్వకంగా. This is not something I went to some Bible school and studied. ఇది ఏదో నేను బైబిల్ స్కూల్కి వెళ్ళి చదువుకుని చెప్పే సంగతులు కాదు నేను చెప్తున్నవి. It is through the fire, అగ్ని గుండా వెళ్ళినటువంటి through trial, సోదరుల గుండా, and opposition, ఎదిరింపులు గుండా, misunderstanding, ఈ అపార్థాల గుండా, and then in that fire God gives you a message. ఈ అగ్ని గుండా వెళ్ళినప్పుడు దేవుడు మీకు ఒక వర్తమానం ఇస్తాడు. And then you can give that message to help other people. అప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేయడానికి ఈ వర్తమానాన్ని మీరు ఇవ్వచ్చు. I want to show you 2 Corinthians chapter 1. 2 కొరింథీ మొదటి అధ్యాయంలో Paul tells us how he got his messages from God. దేవుడి దగ్గర నుండి ఆయన ఏ రీతిగా పౌలు పొందాడు అనే సంగతి పౌలు చెప్తున్నాడు. It's very important for us to understand this. ఇది గ్రహించడం మనకు చాలా ప్రాముఖ్యమైనది.
See, in the Old Testament, పాత నిబంధనలో how did Moses get a message from God? దేవుని దగ్గర నుండి మోషేకు ఎట్లా వచ్చాయి వర్తమానాలు? We read in Exodus that Moses went up to the mountain and he stayed there for 40 days and he came down with a message from God. మరి నిర్గమకాండ గ్రంథంలో చదువుతాం, మోషే కొండ మీదకి వెళ్ళాడు, 40 దివారాత్రులు ఉన్నాడు, మళ్ళా దిగి వచ్చాడు, Come out and preach it. మళ్ళా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ వర్తమానాన్ని పొంది మళ్ళా దిగి వచ్చి చెప్తున్నాడు. That's how it was in the Old Testament. పాత నిబంధనలో అట్లా ఉండింది. But now, అయితే ఇప్పుడు in the New Testament, how Paul got such a anointed, mighty message that every time you heard Paul, you knew he was anointed. మరి ప్రతిసారి కూడా పౌలు మాట్లాడినప్పుడు ఆయన అభిషేకింపబడ్డాడని ఎరుగు నిమిత్తమై అభిషేకింపబడినటువంటి వర్తమానాలు పౌలుకి ఎట్లా వచ్చాయి? If you learn this secret, ఈ రహస్యాన్ని మీరు నేర్చుకుంటే every time you speak, it will be anointed by the Holy Spirit. ప్రతిసారి మీరు కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి వర్తమానం ఇస్తారు. This is the verse. ఇదే వచనం. Many times God has spoken to me through this verse. చాలా పర్యాయములు దేవుడు ఈ వచనం ద్వారా How can you give a message that will comfort and encourage other people? ఇతర ప్రజలను ఆదరించేది, బలపరిచేది వర్తమానం ఎట్లా నీవు ఇవ్వగలవు? Read, it's verses 4, 5 and 6. 2 Corinthians chapter 1, verses 4, 5 and 6. 2 కొరింథీ 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. This is the secret of New Testament ministry. నూతన బంధన పరిచర్యలో ఉన్నటువంటి రహస్యం ఇది. Please read. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుతున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుతున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. So you see there, suffering, affliction, those are the words coming many times. శ్రమలు కష్టాలు అనేటువంటి మాటలు మరలా వస్తున్నాయి. And from that, a word of encouragement and comfort comes for other people. దాని నుండే ప్రజలకు ప్రోత్సాహకరమైనటువంటి ఆదరణకరమైనటువంటి వాక్యం వస్తుంది. He says in verse 8, 8వ వచనంలో ఆయన అంటున్నాడు, he says, we had so much affliction in Asia that we were burdened excessively and beyond strength, and we despaired even of our life. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతుమన్న నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుమే. Beyond our strength. మా బలానికి, మా శక్తికి మించిపోయిన శ్రమలు. And in the one translation in the English it says, we were pressed so much by the trials. మరి ఇంగ్లీష్ భాషలో ఒక తర్జుమాలో ఎట్లా ఉందంటే, ఈ శ్రమల ద్వారా మేము చాలా ఒత్తిడికి గురి చేయబడ్డాం. That means the devil pressed అంటే all from all sides. అపవాది అన్ని రకాల నుండి కూడా మమ్మల్ని ఒత్తిడి గురి చేసినాడు. That's not a good experience. అది మంచి అనుభవం కాదు కదా. But he said, when I went through those trials, అయితే ఆయన అంటున్నాడు, నేను ఈ శ్రమలు గుండా వెళ్ళినప్పుడు from my mouth came words that blessed other people. అప్పుడు నా నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినాయి. When you want to put some toothpaste on your brush, what do? మీరు మీ టూత్ బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసుకోవాలంటే ఏం చేస్తారు? You press the tube. టూత్ పేస్ట్ ట్యూబ్ ని మీరు నొక్కాలి గట్టిగా. Something good comes out. అప్పుడు దాని నుంచి ఏదైనా మంచిది వస్తుంది. And then you can clean your teeth. అప్పుడు మీరు పళ్ళు తోముకోవచ్చు శుభ్రంగా. So Paul was like this toothpaste tube. కనుక పౌలు కూడా ఈ టూత్ పేస్ట్ ట్యూబ్ మాదిరిగా ఉన్నాడు. The devil crushed him. అపవాది గట్టిగా నొక్కినాడు అతను. And something good came out to bless other people. అప్పుడు ఆయనలో నుంచి ఏదో మంచి వచ్చింది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది. That is the way of New Testament ministry. నూతన బంధన పరిచర్య కూడా ఈ విధానంలో ఉంది. Not quietly sitting and praying for 40 days and coming out with a message. Not ఏదో like that. మౌనంగా ఉండి ఎక్కడో 40 రోజులు ప్రార్థన చేసుకుని మళ్ళా వచ్చి ఏదో ప్రసంగం చెప్పడం. That is Old Testament. అది పాత బంధనలో. Here he says how he got a New Testament ఇక్కడ ఈ message. నూతన బంధనలో వర్తమానం ఎట్లా వచ్చిందో చెప్తున్నాడే. Pressed on the head and pressed here and pressed. The devil crushed him. తల మీద నుంచి నొక్కుతున్నారు, ముందు నుంచి నొక్కుతున్నారు, ఈ పక్కల నుంచి నొక్కుతున్నారు, అప్పాది గట్టిగా నొక్కబట్టుకుంటారు. In that crushing, God gave him some encouragement. కనుక ఈ రీతిగా నొక్కబడుతున్నప్పుడు దేవుడే ప్రోత్సాహం ఇచ్చినాడు. And God gave him tremendous comfort in his own life. తన సొంత జీవితంలో దేవుడు ఎంతో గొప్ప ఆదరణ కలిగించాడు. And that he could give to other people. అది ఆ అనుభవాన్ని ఇతరులకు ఇవ్వగలిగాడు. So do you know who are the people who can bless other believers the most? కనుక అత్యధికంగా ఇతర విశ్వాసులను ఆశీర్వదించగలిగే వ్యక్తులు ఎవరో మీకు తెలుసు? Those who have gone through the most difficult trials and sufferings in their life. ఎవరైతే వాళ్ళ జీవితాల్లో అధికమైనటువంటి శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్నారో వాళ్ళే ఇతరులను So ఆదరించగలరు. supposing you pray like this, ఒకవేళ మీరు ఇట్లా ప్రార్థన oh చేస్తారు, God, please don't let me go through any trial or suffering in my life. ఓ దేవా, నా జీవితంలో ఏ శ్రమలు కష్టాలు కలిగించొద్దు.
That is like praying, "Oh God, please don't make me a blessing to anybody in my life." అది ఎలా ఉంటుందంటే ఆ ప్రార్థన, ఓ దేవా నా జీవితంలో ఎవరికి కూడా నన్ను ఆశీర్వాదకరంగా చేయొద్దని. It's the same prayer. అంతే కదా ఆ ప్రార్థన. It is like the toothpaste tube saying, "Don't let anybody crush me or press me." అది ఎట్లా ఉంటుందంటే టూత్ పేస్ట్ ట్యూబ్ ఎవరు కూడా నన్ను నొక్కకుండా ఉండేట్టు చేయాలి. It is always hanging there. Nobody touches it. Nobody gets any blessing out of that toothpaste tube. ఇంకెప్పుడు టూత్ పేస్ట్ అట్లానే ఉంటుంది, ఎవరు దాన్ని నొక్కేవాళ్ళు లేరు, దాంట్లో పేస్ట్ వచ్చేది లేదు, ఎవరికి ఉపయోగం లేదు. But you see another tube which is press, it's become so thin. It has blessed so many అయితే people. ఇంకొక ట్యూబ్ అని టూత్ పేస్ట్ అందరూ నొక్కుతున్నారు, టూత్ పేస్ట్ తీసుకుంటున్నారు, ముఖం కడుక్కుంటున్నారు, దాని అంతా పూర్తిగా నొక్కబడుతుంది. Which type of tube you want to be? కానీ ఎట్లాంటి ట్యూబ్ లో ఉండాలనుకుంటున్నారు? Nobody presses you, no trouble, you hang there. Beautiful tube. ఎవరు But నొక్కకుండా, useless to anybody. ఎవరు ముట్టుకోకుండా, ఎవరు నొక్కకుండా, ఏం కష్టం కలిగించకుండా, ఎవరికి ఉపయోగం లేనటువంటి ట్యూబ్ లా ఉండాలనుకుంటున్నారా? I don't want to live my life like that. నా జీవితం అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు. You know, God allows us to live only one life on this earth. దేవుడి భూమి మీద మనకి ఒకే ఒక తరుణం ఇస్తున్నాడు ఈ జీవితం. Once you leave this earth, you cannot come back. ఒక్కసారి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే మళ్ళీ మీరు తిరిగి రావాలి. Only one life. ఒక్కటే జీవితం. And in this one life, you must be a blessing to maximum number of people before you die. దేవుడు మీకు ఈ తరుణం ఇచ్చినప్పుడు, ఈ జీవితం ఇచ్చినప్పుడు, చనిపోయే ముందు అత్యధికమైనటువంటి వ్యక్తులకు మీరు ఆశీర్వాద కారణంగా ఉండాలి ఈ భూమిని విడిచిపెట్టే ముందు. So, if you want to be blessing to maximum number of people, you have to be crushed and squeezed and pressed on all sides. దానికి అనేక మంది అధికమైనటువంటి ప్రజలకు ఆశీర్వాద కారణంగా ఉండాలంటే ప్రతిసారి నొక్కబడాలి, ప్రతి విధమైనటువంటి కష్టాలు కూడా, శ్రమలు కూడా వెళ్తూ ఉండాలి. So, who is the one who presses and crushes us? కనుక ఎవరు మనల్ని ఎప్పుడు నొక్కుతుండేవాళ్ళు, బాధపరుస్తుండేవాళ్ళు? That's the devil. అపవాది. So that's good. మంచిదే అది. Because when we get crushed and pressed, God gives us strength, then we can give that strength to ఎందుకంటే others. ఈ అపవాది మనల్ని నొక్కుతున్నప్పుడు, కష్టపెడుతున్నప్పుడు దేవుడు మనకి శక్తి ఇస్తున్నాడు, ఇతరులకు మన ఆశీర్వాదకరంగా ఉంటుంది. See, for example, ఉదాహరణ చూడండి. we read in the Bible that Paul was put in jail. బైబిల్లో మనం చదువుతాం, పౌలు చెరసాల్లో ఉంచబడ్డాడు. See Philippians chapter 1, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం verse 12 and 13 and 14. 12, 13, 14 వచనాలు. Philippians chapter 1, verse 12 to 14. ఫిలిప్పీ మొదటి అధ్యాయం 12 వచనం నుండి 14 వచనం. Paul wrote this letter when he was sitting inside the jail. పౌలు చెరసాల్లో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. And see what he says here. చూడు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ. Does he say, "Oh brothers, please feel sorry for me because I am going through a lot of trial here"? ఓ సహోదరులారా, నేను ఇక్కడ ఎన్నో కష్టాలు గుండా వెళ్తున్నాను, చెరసాల్లో దయతో నా గురించి ప్రార్థన See, I am చేయండి. not getting proper food in the jail. ఈ జైల్లో నాకు సరైన ఆహారం లేదు. He doesn't talk about that. ఎట్లాంటి సంగతులు ఆయన ఏం He has no time to talk about what food they serve in the jail. ఆ జైల్లో ఎట్లాంటి భోజనం పెడుతున్నారో వాటి గురించి చెప్పే సమయం లేదు ఈయనకి. He's not saying, "Oh, there are too many mosquitoes in this jail," ఈ జైల్లో చాలా దోమలు ఉన్నాయని ఏం చెప్పట్లేదు. or "too many cockroaches and all and rats and all crawling around in this jail." లేకుంటే చాలా బొద్దింకలు, ఎలుకలు ఇక్కడ జైల్లో అటు ఇటు పరుగులెడుతున్నాయని ఈ And సంగతి they are not even giving me a blanket in this cold weather. లేకుంటే ఈ చలిగాల్లో ఉన్న కప్పు కూడా దుప్పటి కూడా No, పెట్టలేదని. లేదు, he ఈ is సంగతి. not thinking about any of those sufferings. అసలు ఈ శ్రమల గురించి ఆయన తలంచడమే లేదు. He's writing this letter when the rats are crawling around his legs. ఆయన కాళ్ళ చుట్టూ ఈ ఎలుకలు పరుగులెడుతుంటే అటువంటి పరిస్థితులు And he writes in this letter, "Rejoice in the Lord always." ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడంటున్నాడు. He's writing that when the rats are crawling around his legs and the mosquitoes are biting him. మరి తన దోమలు కుడుతున్నప్పుడు, ఈ ఎలుకలన్నీ తన చుట్టూ పరుగులెడుతున్నప్పుడు ఈ మాటలు రాస్తున్నాడు. What a man he was. ఎట్లాంటి మనుషుడో చూడండి. We complain when we have some small mosquito bite, we are complaining. మనకి ఏదైనా చిన్న దోమ కుట్టిందంటే అందరికి చెప్పుకుంటా వెళ్తాం, దోమ కుట్టేసి దోమ How కుట్టేసి. can we become like Paul? అది పౌలు వల్లే మనం ఎట్లా కాగలం? But see what he says here. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? Verse 12 to 14. 12 వచనం నుంచి 14 వచనం వరకు. Please read. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలముటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుతున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమైన. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకుంది. Now I asked you many questions whether fire is a good thing. అనేక ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను, అగ్ని మంచిదా కాదా అని, Is snake a good thing? పాము మంచిదా కాదా అని. Okay, now one more question. ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, Is going to jail a good thing? జైల్లోకి వెళ్ళడం మంచిదా కదా? Paul went to jail. పౌలు జైల్లోకి వెళ్ళాడు. Now my question is, could God have stopped him from going to jail? మరి నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఈయన జైల్లోకి వెళ్లకుండా ఆఫ్ చేయలేడా? Sure. ఖచ్చితంగా ఆఫ్ చేయగలడు. Could God have sent an angel like he did for Peter to open the door and take Paul out of jail? పేతురు నిమిత్తమై దూతను పంపించినట్టుగా దేవుడు పౌలు కొరకు కూడా ఒక దూతను పంపించి చెరసాల నుంచి బయటికి Or తేగలడు. when Paul was in that jail in Rome, లేకుంటే రోమాలో పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు God could have sent an earthquake like he sent in the jail in Philippi. ఫిలిప్పీలో ఉన్నటువంటి జైల్లో చెరసాల్లో భూకంపం కలిగినట్టు ఇక్కడ కూడా ఒక భూకంపం చేయగలడు. Made Paul come out.
పౌలు బయటకు వచ్చాడు చేయగలడు. Why didn't he do it? ఎందుకు చేయలేదు? Why didn't he send the earthquake? ఎందుకు భూకంపాన్ని పంపలేదు? Why didn't he send the angel? ఎందుకు దూతను పంపలేదు? Because sometimes being in jail also is a good thing. ఎందుకంటే కొన్నిసార్లు మనం జైల్లో ఉండటం కూడా మంచిదే. Now I'll tell you at least 2 or 3 good things that happened because Paul was in jail. మరి పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి 2-3 మంచి సంగతులు చెప్తాను. Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Is the book of Philippians a good book or not? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మంచి పుస్తకమా కాదా? Yes or no? అవునా కాదా? But it would never have been written if Paul was not in jail. పౌలు గనక చెరసాల్లో ఉండకపోయినట్టయితే ఈ పత్రిక రాసి ఉండేవాడు కాదు. You know, many of Paul's letters he wrote when he was in jail. మరి పౌలు రాసినటువంటి పత్రికలు అనేకమైనవి ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలు. You know, Paul was a man who will never stop even for one day. మరి పౌలు ఆయన ఒక మానవుడు, ఒక రోజు కూడా ఆఫ్ చేసేటటువంటి మనుషుడు కాదు. He was not married, he had no children. ఆయన పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేదు. He was always moving. ఆయన ఎప్పుడు కదులుతూ ఉండేవాడు. Okay, we preached the gospel here, now we got to go to the next town. ఇప్పుడు సరే ఇక్కడ సువార్త ప్రకటించేసాను, Then we go to the next town. తర్వాత మళ్ళీ Okay, we finished here, now we go to the next town. ఈ ఊర్లో అయిపోయింది, ఇంకో ఊరు వెళ్తాం. He has no time for anything, not even proper time to sleep. దేని గురించి కూడా ఆయనకి సమయం లేదు, నిద్రపోవడానికి కూడా సమయం సరిపోయేది కాదు. Always preaching, going place to place. ఎప్పుడు కూడా బోధించడం వాక్యాన్ని బోధిస్తూ ఆయా స్థలాలకు. Even when he is 50, 60 years old, going place to place, preaching. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా బోధించే విషయంలో వెళ్ళిపోతుండేవాడు. But he had so much understanding of God in him. అయితే దేవుని గురించినటువంటి ఎంతో గ్రహింపు ఆయనకు ఉండేది. That God said, దేవుడు అన్నాడు, see, this man must write down all these things so that other people can be blessed. ఈ మనుషుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేట్టు కొన్ని సంగతులు వ్రాయాలి ఈయన. But he will not even stop for 5 minutes to write down anything. 5 నిమిషాలు కూడా ఈయన ఆగట్లేదు, ఇంక ఎట్లా రాస్తాడు? So we have to put him in jail. దానికి చేయవలసింది ఏంటంటే ఈయన జైల్లో పెట్టాలి. If he goes to jail, he cannot run around. జైల్లోకి వెళ్ళినట్టయితే ఇటు అటు వెళ్ళడానికి ఉండదు ఇంకా. And he'll have to sit down and write. అది అక్కడ కూర్చుని అని రాస్తాడు. So God allowed Satan to put Paul in jail. కనుక దేవుడు ఏం చేసినాడంటే సాతానుని చెరసాల్లో పెట్టాడు చేశాడు. Satan said, "Now I have done a wonderful thing. I have stopped this man Paul." కనుక సాతాను అనుకున్నాడు, ఎంత గొప్ప పని చేశాను, ఈ పౌలు ఇంకా సువార్త చెప్పడం ఆఫ్ చేశాడు. And now he is in the jail. ఇప్పుడు జైల్లో పంపించాను. But what was he doing in jail? జైల్లో మరి ఏం చేస్తున్నాడు ఈయన? He wrote Philippians, ఫిలిప్పీయుల పత్రిక, and he wrote some other letters. ఇంకా వేరే ఇతర పత్రికలు రాశాడు. And after 2000 years it is still blessing us. 2000 సంవత్సరాలు అయిపోయినా కానీ మనకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. So was it good or bad? మంచిదే కాదా జైల్లోకి వెళ్ళటం? Good. మంచిదేనా? Yes. అవును. So the God made a fool out of the devil. కనుక దేవుడు అపవాదిని సిగ్గుపరిచినాడు. What the devil did, God turned it for good. అపవాది ఏమైతే చేసినాడో దేవుడు దాన్ని మేలుకరంగా మార్చేసినాడు. That was not the only thing. అంతేకాదు, he wasn't always writing. ఆయన ఎల్లప్పుడు కూడా ఆయన రాస్తున్నాడు. You know, in those days, ఆ దినాల్లో they did not just lock up a man in a cell like today in the jail. ఈ దినాల్లో మనుషులను జైల్లో వేసినట్టు ఏదో కటకటీల మధ్యన ఒక మనిషిని బంధించడం కాదు అప్పుడు. Because so many prisoners were escaping. ఎందుకంటే అనేక మంది చెరసాలలో ఉన్నటువంటి బందీలు మారిపోతున్నారు. Very serious prisoners like Paul, పౌలు వంటి కొంచెం ప్రమాదకరమైనటువంటి చెరసాలలో ఉండేవాళ్ళని they would chain him along with another Roman soldier. వాళ్ళు ఏం చేస్తారంటే మరి యొక్క రోమా సైనికునికి ఈయనకి మధ్యలో ఒక బేడి వేసిస్తారు. Like you see in the court, sometimes the policeman's hand will be tied up to the criminals with a handcuff. కొంతమంది నేరస్తుల్ని కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పోలీసు ఆయన చేతికి ఆ నేరస్తుల చేతికి మధ్యలో ఒక బేడి వేస్తారు. So like that, Paul was tied up to one Roman soldier for 8 hours. కనుక పౌలు ఈ రీతిగా ఒక 8 గంటల సేపు వేరే రోమా సైనికునికి తనకి మధ్యలో ఒక సంఖ్యలు వేశారు. Then the next shift will come, he'll go away, another soldier will come. ఆ తర్వాత ఈ 8 గంటలు అయిపోయిన తర్వాత ఈ సైనికుడు వెళ్ళిపోతాడు, ఇంకొక సైనికుడు వస్తాడు. So when this Roman soldier is tied up to him, కనుక ఈ రోమా సైనికుడు ఆయన కట్టబడినప్పుడు Paul cannot escape. పౌలు తప్పించుకోలేడు. ఇప్పుడు But the Roman soldier also cannot escape. రోమా సైనికుడు కూడా తప్పించుకోలేడు. So he'll talk to the Roman soldier. కనుక రోమా సైనికుడితో చెప్తాడు, "Have you heard about Jesus?" యేసు ప్రభువుని గురించి విన్నావా నువ్వు? Roman soldier says, "No, I have not heard about రోమా Jesus." సైనికుడు అంటాడు, లేదు నేను ఆయన గురించి వినలేదు. And he will tell him, ఆయనతో చెప్తాడు, "See, we are sinners. మనం పాపులం, Jesus died for us. యేసు ప్రభు మన కొరకు And చనిపోయాడు. for this, our meeting is only 1 hour. This is for 8 hours. He's preaching to this man. మన ఫోటో గంటలు అయిపోతుంది, ఈ బోధ 8 గంటలు ఉంటుంది. And this man is hearing. He says, "Really? Somebody died for my sins." అయితే ఈ సైనికుడు ఇవన్నీ విని, నిజమా నా కోసం నా పాపం కొరకు చనిపోయారా? And after 7 hours, 7 గంటలు అయిపోయిన తర్వాత Paul says, "Shall we pray?" పౌలు అంటాడు, మనం ప్రార్థన చేద్దామా? He says, "Yes, let's pray." అవును ప్రార్థన చేద్దాం. Now say, "Lord Jesus, come into my heart." చెప్పు, ప్రభువైన యేసు నా హృదయంలోకి రమ్మని. Now praise the Lord.
ప్రభు స్తోత్రం. And this man has become a Christian. ఈ మనుషుడు, ఈ సైనికుడు క్రైస్తవుడు And అయిపోయినాడు. now the 8 hours is finished, next man comes. 8 గంటలు అయిపోయింది, Next సైనికుడు shift. వెళ్ళిపోతాడు. తర్వాత షిఫ్ట్ లోను So సైనికుడు వస్తాడు. next man comes. తర్వాత ఆయనకి మళ్ళా వేస్తారు. He says, have you heard about Jesus? మళ్ళా పౌలు అంటాడు, కొత్త ఆయనతో నీ యేసు ప్రభు గురించి విన్నావా? So one by one, these soldiers are getting converted. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు అనేక మంది సైనికులు మారు మనసు పొందారు. That's why he says here. అందుకే ఆయన ఇక్కడ అంటున్నాడు, He says in verse 13, 13వ వచనంలో, my imprisonment in the cause of Christ has become well known throughout the whole Praetorian Guard. Those are the people who guarded him, and to everyone else. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికి అందరికి, వీళ్ళు ఈ రోమా సైనికులు ప్రేతోరియం అనే సేనలో ఉన్నవాళ్ళు. See what wonderful ministry it was. ఎంత అద్భుతకరమైన పరిచర్య ఇది. See, God knew that inside that jail there are some people who need salvation. ఆ చెరసాలలో ఉన్నటువంటి కొంతమంది మనుషులకు రక్షణ కావాలని దేవుడు ఎరిగి ఉన్నాడు. And God said, if I ask most of these believers to go to jail, they'll say, no Lord, please don't send me. ఒకవేళ ఈ విశ్వాసుల్లో చాలా మంది నేను అడిగినట్టయితే మీరు ఆ చెరసాలలో వెళ్ళి బోధ చేయండి అంటే వీళ్ళంటారు, ప్రభు నన్ను జైల్లో పంపొద్దంటారు. But Paul said, I'll go. అది పౌలు అంటాడు, నేను వెళ్తాను. So God sent Paul. సరే, దేవుడు పౌలుని పంపాడు. And Paul went and converted so many of those మరి people. పౌలు వెళ్ళి అక్కడ అనేక మంది మార్పు పొందేడు చేసినాడు. So now, let me ask you, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, is going to jail a good thing or a bad thing? కానీ జైల్లోకి వెళ్ళడం మంచిదా కాదా? See, for the sake of Jesus, యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తమై whatever the devil does, అపవాది మనకి ఏం చేసినా గానీ God turns it for good. దేవుడు దాన్ని మనకు మేలుకరంగా That is మార్చేస్తాడు. why we can face the future with great confidence. అందుకొరకే భవిష్యత్తును ఎంతో గొప్ప ధైర్యంతో మనం ఎదుర్కోవాలి. Whatever the devil may do to you, అపవాది మీకు ఏం చేసినా గానీ, anything, ఏదైనా గానీ, God can turn it for good. దేవుడు దాన్ని మీకు మేలుకరంగా మంచి అయిపోయేటట్టు చేసేస్తాడు. About 18 years ago, ఇంచుమించు 18 సంవత్సరాల కిందట I had little sickness in my body, నా దేహంలో ఒక అనారోగ్యం so ఉండేది. I had to go to a hospital to be operated. నేను ఆపరేషన్ నిమిత్తమై హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. And I prayed so many times, Lord, heal me. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, ప్రభా నన్ను స్వస్థపరచు అని. I know you are Almighty God, you can just speak a word and heal నీవు me. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఒక మాట చెప్తే నాకు స్వస్థత కలుగుతుంది. But He did not heal me. అది దేవుడు నన్ను స్వస్థపరచలేదు. So I went to the hospital దానికి హాస్పిటల్కి వెళ్ళాను. and I was lying down in the bed. అక్కడ పడక మీద పడుకున్నాను. And I said, Lord, why have you brought me here? నేను అన్నాను, ప్రభా ఎందుకు నన్ను నువ్వు హాస్పిటల్లో తీసుకొచ్చావు? I have to preach the gospel. నేనేమో బయట స్వార్థ I have got ప్రకటించాలి, to go to so many places. అనేక స్థలాలకు నేను వెళ్ళాలి. You could have healed me like that at home. నన్ను ఇంటి దగ్గరే నువ్వు స్వస్థపరిచేసి ఉంటే బాగుండేది. And the Lord said to me, ప్రభు నాతో అన్నాడు, yeah, I could have healed you at home also. నేను ఇంటి దగ్గర కూడా నేను బాగు చేయగలను, But I have brought you to hospital because I want to speak to you. నీతో నేను మాట్లాడాలి కనుక నిన్ను హాస్పిటల్ తీసుకొచ్చాను. You are so busy running around that I have no time to talk to you. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎంత పని కలిగి ఇటు అటు వెళ్ళిపోతున్నావు అంటే నీతో మాట్లాడే నాకు టైం లేదు. Now you have to lie down for 10 days and you have to listen to what I have to say. ఇప్పుడు 10 రోజులు నువ్వు పడక మీద పడుకుని ఉండాలి, నేను ఏం చెప్తున్నానో నేను జాగ్రత్తగా వినాలి. Then I said, praise the Lord. If that is the reason I really want to be here. అప్పుడు అనుకున్నాను, ప్రభు స్తోత్రం, ప్రభు ఆ కారణాన్ని బట్టి నన్ను ఇక్కడ తీసుకొస్తే నేను దేవుడు చెప్పే మాటలన్నీ వినాలి. And that was the only time in my life when God spoke to me and I began to write it. నా జీవితంలో అదే సమయంలో దేవుడు ఎన్నో సంగతులు మాట్లాడాడు, అవన్నీ నేను రాయటం ప్రారంభించాను. And I wrote an article there దాని గురించి నేను ఒక శీర్షిక రాశాను. about the type of man God needs. ఎటువంటి మనుషునికి దేవునికి ఎటువంటి మనిషి అవసరం అనే దాని గురించి. And God showed me 50 points. దేవుడు నాకు 50 అంశాలు చూపించాడు. 50 points about the type of man God needs. ఎటువంటి మనుషుని దేవునికి అవసరమైనాడు అనే దాని గురించి And I wrote and wrote. అవన్నీ రాసి During those days I was in the hospital. ఆ దినాల్లో నేను హాస్పిటల్లో ఉన్నాను. And God used that tract all over the world. దేవుడు లోకమంతట్లోనూ కూడా ఆ పత్రికను Many ఉపయోగించాడు. places through that tract I got an opening to some place. మరి అనేకమైనటువంటి స్థలాల్లో ఈ పత్రిక ద్వారా నేను అక్కడ వెళ్తాను, దేవుడు ద్వారాలు తెరిచాడు. 12 years later, after writing it. మరి 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇది రాసిన తర్వాత So I learned that God sometimes uses even sickness for His purpose. నేను నేర్చుకున్నాను, దేవుడు కొన్ని సార్లు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి అనారోగ్యాన్ని కూడా వాడుకుంటాడు. What the devil does, God turns it for good. అపవాది ఏమైతే చేస్తాడో దేవుడు దాన్ని మేలు కోసం మార్చేస్తాడు. I don't know what the devil is trying to do in your life మీ today. జీవితంలో ఈ దినాన్ని దేవుడు అపవాది ఏం చేయాలని But I కోరుతున్నాడు. want to tell you, whatever the devil does, God can turn it for good. అయితే నేను చెప్పేది ఏమిటంటే అపవాది ఏమి చేసినా గానీ దేవుడు దాన్ని మేలుకరంగా మార్చేస్తాడు. You look at Job's life. యోబు జీవితంలో చూడండి, What a lot of suffering he went through. ఎన్ని శ్రమలు కూడా ఆయన వెళ్ళాడు. His children died. పిల్లలు చనిపోయారు, He had sickness in his body. తన దేహంలో అనారోగ్యం వచ్చింది. Even though he was such an upright man. అంత యథార్థవంతుడైనప్పటికీ
And what happened? ఏమైంది? It was like a fire. ఇది అగ్ని మాదిరిగా ఉంది. That fire purified Job. ఈ అగ్ని యోబును శుద్ధీకరించింది, పవిత్రపరిచింది. You know, if you read Job chapter 31, మీరు యోబు గ్రంథం 31వ అధ్యాయం చదివితే, when you get some time, you read it. మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు చదవండి. You'll see what a good man Job was. యోబు ఎంత మంచివాడో మీకు తెలుసు. He always cared for the orphans, gave them food. ఎల్లప్పుడూ కూడా ఆయన పేదలైనటువంటి వాళ్ళని, అనాథమైనటువంటి వాళ్ళని దర్శించేవాడు, ఆహారం He used పెట్టాడు. to help all the widows in the town. ఆ పట్టణంలో ఉన్నటువంటి విధవరాళ్ళందరికీ సహాయం చేసేవాడు. If he saw a blind man, he would hold the blind man's hand and help him to cross the road. అందులైన వాళ్ళు, గుడ్డి వాళ్ళు కనపడితే వాళ్ళ చేతులు పట్టుకుని రోడ్లు దాటించేవాడు. He would lead that blind man to the place where he wants to ఆ go. గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలానికి తీసుకుని వెళ్ళేవాడు. And he was always helping people. ఎప్పుడు కూడా ప్రజలకు సహాయం చేస్తూ He ఉండేవాడు. was a very rich man and he used all his money to help the poor people in the town. ఆయన ఎంతో ధనవంతుడు, ఆయనకున్న ఐశ్వర్యవంతా కూడా ఆ పట్టణంలో ఉన్నటువంటి He ప్రజలకు సహాయం చేయడంలో Never ఉపయోగించేవాడు. worshipped idols. విగ్రహాలు ఎప్పుడు ఆరాధించలేదు. He did not lust with his eyes after women. తన యొక్క కళ్ళతో స్త్రీల He విషయం was మోహం చూపుకోలేదు. faithful to his wife. తన భార్య విషయంలో నమ్మకం You read in chapter 1, every time he used to call his family together to have family prayer with them. మొదటి అధ్యాయం చదివినట్టయితే తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి వాళ్ళందరితో కుటుంబ ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. Everything you read about him was very good. తన గురించి మీరు చదివేది అంతా కూడా చాలా మంచిది. But he had one sin. అయితే తనకి ఒక పాపం ఉండింది. You know what that sin was? ఏమిటా పాపం మీకు తెలిసిన? You know what is the sin which many good people have? అనేక మంది మంచి వాళ్ళకి ఉండేటటువంటి పాపం ఏమిటో తెలిసిన? Spiritual pride. ఆత్మీయమైనటువంటి అహంభావం. I am such a good man. నేను ఎంత మంచివాడిని, I am better than other people. నేను వేరే వాళ్ళకంటే కూడా చాలా గొప్ప మంచివాడిని, I do things which other people don't do. వేరే వాళ్ళు చేయనటువంటి పనులు నేను చేస్తున్నాను, I pray. నేను ప్రార్థన చేస్తున్నాను, I fast. నేను ఉపవాసం ఉంటున్నాను, I know the Bible. బైబిల్ నాకు తెలుసును, God is using me. దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు, I'm not like other believers. నేను వేరే విశ్వాసులా లేను. See, good people have this sin. చూడండి, మంచి వాళ్ళకి ఈ పాపం ఉంటుంది. And that is the sin that Job had. అదే యోబుకున్నటువంటి పాపం. And God wanted to cleanse Job of this sin also. దేవుడు ఈ పాపం నుంచి కూడా యోబును శుద్ధీకరించాలని కోరాడు. That is why he allowed the devil to make him suffer so much. అందుకొరకే ఇతడు ఎంతగా శ్రమ పెట్టడానికి అపవాదిని దేవుడు ఉపయోగిస్తున్నాడు. By the time he finishes this suffering, తన యొక్క శ్రమలన్నీ కూడా పూర్తయిన తర్వాత you know what Job says? యోబు ఏమన్నాడు తెలుసా? In chapter 42, 42వ Oh అధ్యాయంలో, God, I repent. ఓ దేవా నేను పశ్చాత్తాపడుతున్నాను. In chapter 40, he says, I am nothing. 40వ వచనంలో అంటున్నాడు, నేను లేనివాడిని. He thought he was a big man. ఆయన ఏదో గొప్పవాడు అనుకున్నాడు. Now he says, Lord, I am nobody. ఇప్పుడు అంటున్నాడు, దేవా నేను ఏమి లేనివాడినిగా ఉన్నాను, I repent of my sin. నా పాప విషయమై I పశ్చాత్తాపడుతున్నాను, am a sinner. నేను పాపిని. And he prayed for those people who were criticizing him. మరి ఎవరైతే తను విమర్శిస్తూ వచ్చారో వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. And he became a much better man. ఇప్పుడు ఇంకా శ్రేష్టమైన వాడైపోయాడు. So, all the trial that the devil brought into Job's life, తర్వాత యోబు జీవితంలో అపవాది తీసుకుని వచ్చినటువంటి శ్రమలన్నీ కూడా could God turn it to good or not? దేవుడు వాటిని మంచి వాటిగా చేశాడా లేదా? Yes or no? అవునా కదా? Yes. అవును. Okay, now I'll ask you one last question. ఇంకా చివరగా ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. Now you must think for this. దీని గురించి మీరు ఆలోచించాలి. What was the greatest evil that was done on this earth? ఈ భూమి మీద చేయబడినటువంటి వాటన్నిటిలో అధికమైనటువంటి కీడు ఏమిటి? The greatest sin, అత్యధికమైనటువంటి పాపం, the greatest evil that was done on the earth. ఈ భూమి మీద జరిగినటువంటి చెడ్డకారి. You all know the answer. మీ అందరికీ జవాబు తెలుసు. What is that? ఏమిటది? That was the crucifixion of Jesus Christ, the Son of God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయటం. That was the greatest evil that any man ever did on this earth. ఏ మనుషుడైనా ఈ భూమి మీద ఎప్పుడైనా చేసినటువంటి మహా గొప్ప That was దుష్టకార్యం. the greatest sin. ఎంతో గొప్ప పాపం అది. You agree or not? మీరు ఒప్పుకుంటున్నారా లేదా? Yes or no? అవునా కదా? That is the greatest evil. అది ఎంతో గొప్ప చెడ్డకార్యం. Okay, now let me ask you another question. ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. What was the best thing that happened on this earth? ఈ భూమి మీద జరిగినటువంటి శ్రేష్టమైన సంగతి ఏమిటి? The crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయటమే. Isn't that the best thing for you and me? నీకు నాకు ఎంతో శ్రేష్టమైనది కాలేదా? That is why our sins are forgiven. That is why we are sitting here today. అందుకొరకే మన పాపాలు క్షమించబడ్డాయి. అందుకే ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. So the same thing is the most evil thing and it is the best thing also. ఎంతో చెడ్డదైనటువంటి కార్యం ఎంతో శ్రేష్టమైనది అయిపోయింది. God did that. దేవుడు అది చేశాడు. He turned the most evil thing that the devil did on this earth to become the best thing. అపవాది భూమి మీద చేసినటువంటి ఎంతో గొప్ప చెడ్డ కార్యాన్ని శ్రేష్టమైన కార్యంగా దేవుడు మార్చేశాడు.
whatever somebody does to you is not as bad as what they did to Jesus. మరి ఎవరన్నా మీకు ఏదన్నా చేసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారికి చేసినంత చెడ్డకార్యం ఏం And కాదు. if God could turn that into something good, He can turn the evil that people are doing to you into something good. మరి దేవుడు దాన్నే మంచిగా మార్చినప్పుడు మీ విషయంలో ప్రజలు ఏదైనా కీడు తలపెడితే దాన్ని మంచిగా చేయలేడా? I am nearly 63 years old now. నాకు ఇంచుమించుగా 63 సంవత్సరాల వయసు ఇప్పుడు. But I'll tell you something. అయితే చెప్తాను ఒకసారి. Nobody has ever been able to do evil to me. నాకు ఎప్పుడు కూడా ఎవరు ఏ కీడు చేయలేదు. When people try to do evil, God turns it for good. ప్రజలు ఏదో కీడు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దాన్ని మంచిగా మార్చేశాడు. Many people have tried to do evil to me. అనేక మంది నాకు కీడు చేయాలని ప్రయత్నం But చేశారు. always it turns for good. అది ఎప్పుడు కూడా మంచిగా అయిపోయింది. Have you seen this AquaGuard filter for water? చూడండి, నీళ్లను వడపోసేటటువంటి ఆక్వాగార్డ్ ఉంటుంది, చూసారు కదా మీరు. You put dirty water in and you get clean water out. మీరు ఎంత మురికి నీళ్ళు వేసినా కానీ కిందకి చాలా తేటైన నీళ్ళు వస్తాయి. That is how God does things for His children. తన పిల్లలకు దేవుడు అట్లానే చేస్తాడు. People do evil to us. ప్రజలు మనకి ఏదో దుష్టకార్యాలు చేస్తారు. Romans 8:28 says God makes it work for our good. మరి రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు సమస్తం మేలు కలుగునట్లుగా మనకు That అనుమతిస్తాడు. is like a water filter. అది వాటర్ ఫిల్టర్ లా నీళ్లు You put వడపోసి bad water and you get good water out. మీరు మురికి నీళ్ళు వేస్తుంటే మంచి నీళ్ళు బయటకు So వస్తున్నాయి. people try to do harm to me, ప్రజలు నాకేదో హాని చేయాలని కోరుతున్నారు. but I'm living inside Romans 8:28, అయితే నేను రోమా 8:28 నేను దాని లోపల ఉన్నాను. and so that turns to be my good. అది నాకు మంచిగా మారిపోతుంది. If you believe that, అది మీరు నమ్మితే then you will give thanks to God even for the evil that other people do to you. ఇతరులు మీకు కీడు చేస్తున్నా గానీ దేవునికి వందనాలు And చెల్లిస్తారు. you will never have a complaint against anybody. ఎవరి మీద అప్పుడు మీకు ఏ విధమైన You say, oh, all these things people are doing, that is all for my good. ఇవన్నీ ప్రజలు చేసేదంతా కూడా నా మంచిగా అంటారు మీరు. I'm not afraid of the devil. అప్పాలంటే నాకు భయం లేదు. Whatever he does, God will turn it for my అక్కడ good. ఏం చేసినా గానీ దేవుడు కానీ నాకు మేలు చేస్తున్నాడు. That's why I'm a happy man today. అందుకొరకు ఇది నన్ను ఎంతో సంతోషకరంగా Why are you not happy? ఎందుకు నీవు సంతోషంగా Why are లేవు? you afraid of the devil? ఎందుకు అప్పాలంటే భయపడుతున్నావు? Now from today, ఈ రోజు నుండి let us live by faith in an almighty God సర్వశక్తిమంతుడైన దేవుని యందు విశ్వాసంతో who జీవించాలి. can turn everything evil into good for us సమస్తమైనటువంటి కీడును దుష్టత్వాన్ని మనకి మంచిగా and చేయాలి. make us more like Jesus. యేసుక్రీస్తు ప్రభువారిగా మనల్ని చేసేస్తున్నాడు. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Now, while our heads are bowed in prayer, మన యొక్క తలలు ప్రార్థనలో ఉంచినప్పుడు shall we confess our sins? మన పాపాలని మనం ఒప్పుకుందాం. Your first sin you must confess is all your complaints against people who have done evil to you. మొట్టమొదటిగా మీరు ఒప్పుకోవాల్సినటువంటి పాపం ఏంటంటే ప్రజలు మీకు కీడు చేసిన వాటన్నిటి గురించి మీరు చేస్తున్నటువంటి ఫిర్యాదు. Lord, I'm sorry for all complaining about all the trials in my life. ప్రభువా, నా జీవితంలో ఉన్నటువంటి శ్రమలన్నిటి గురించి నేను చేసిన ఫిర్యాదులను బట్టి నేను చింతిస్తున్నాను. I'm sorry for complaining against people. ప్రజలకు విరోధంగా నేను ఫిర్యాదులు చేసినందుకు From చింతిస్తున్నాను. today onwards, I'm going to give thanks for everything. ఈ రోజు నుండి నేను అన్నిటి గురించి వందనాలు చెల్లిస్తాను. Everything you can turn for good. అన్నిటిని కూడా నీవు నాకు మేలుకరంగా చేయగలవు. I believe that. అది నేను నమ్ముతున్నాను. I want to be like Job, an upright man in my town. నా యొక్క పట్టణంలో యోబు వలె నేను యథార్థపరుడిగా ఉండగలను. Somebody you can boast about. మరి నీవు ఎవరి గురించి అతిశయంగా చెప్పడానికి. Forgive my sin. నా పాపములు క్షమించు. Cleanse me in the blood of Jesus. యేసుక్రీస్తు ప్రభువు రక్తంతో శుద్ధీకరించు. Fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను And నింపు. help me to give thanks all the time. ప్రతి సమయంలో నీకు వందనాలు చెల్లించు. Everything will work for my good. సమస్తము కూడా నా మేలు కొరకే I జరుగుతుంది. believe that. అది నేను నమ్ముతున్నాను. I'm not afraid of the devil anymore. అపవాదంటే నాకు ఇంకేం మాత్రం I భయం లేదు. thank God that Jesus Christ defeated Satan on the cross. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో అపవాదిని ఓడించినారు. వందనాలు. Thank you, Father. ప్రభువా నీకు వందనం. Lord, I give my whole life to you. ప్రభువా నా జీవితం అంతా నీకే ఇస్తున్నాను. Let people squeeze me, hurt me, crush me, make me a blessing to other people. ప్రజలు నన్ను ఎంత ఒత్తిడి చేసినా, నన్ను కష్టపెట్టినా, బాధపరిచినా ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయి. Make me a blessing to other people. ఇతరులకు నన్ను దీవెనకరంగా చేయి. You pray that prayer. ఆ ప్రార్థన మీరు చేయండి. Heavenly Father, పరలోకపు తండ్రి, I believe there are many people here sincerely praying that prayer tonight. ఇక్కడున్న వారిలో అనేక మంది రాత్రి యథార్థంగా ఈ ప్రార్థన చేస్తున్నారు నమ్ముతున్నాం. And I pray you'll fill them with the spirit of faith. విశ్వాసమనే ఆత్మతో అని నింపుమని ప్రార్థిస్తున్నాం. Faith that Jesus Christ has defeated Satan on the cross. యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువ మీద అపవాదిని జయించిన That విశ్వాసం. they can be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. That their trials, God will use it for good. వారి కష్టములన్నింటినీ దేవుడు మంచి కొరకే వాటిని That మార్చును. all complaining will disappear from their life ప్రతి completely. విధమైనటువంటి ఫిర్యాదులు వారి జీవితం నుండి మాయమైపోయిన గాక. Pray in Jesus' name. యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.